ఆలస్యం చేయి. 20 మంది బస్సులో చచ్చిపోయారు, 20 మంది బస్సులో కాలిపోయారు. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఆశతో ఎదురు చూశారు. కిటికీలోంచి తన చిన్న పిల్లలు కిటికీలోంచి అమ్మాయి ఇల్లు వచ్చేస్తుందా అని అడిగిన చిన్న బిడ్డను సైతం రాత్రికి రాత్రే కాలిపోయారమ్మా. బట్టలు కాలిపోయారమ్మా. అమ్మా, ఆ స్థితి మనకు రానివ్వకుండా చేశాడు. ఆ చావు మన దాకా రానివ్వలేదు దేవుడు. చిన్న పిల్లలు అరుపులు వినపడలేదా? బిడ్డ రక్షణకి ఆలస్యం చేస్తున్నావు నువ్వు. ఆ చావు కేకలే మనకి రక్షణలోకి నడిపిస్తున్నాయమ్మా. ఇంతవరకు రక్షణ తీసుకోలేదేమో. బలవంత రక్షణ వద్దు, నమ్ము. లేదు, నేను ఏసే లేకుండా నేను బతకలేనండి, ఏసే కృపను బట్టి బతుకుతున్నానండి, నేను ఖచ్చితంగా ఆయన ఒడిలో చేర్చబడతానండి, ఆయన దాకా నేను చేస్తానండి అన్న వాళ్ళు ఖచ్చితంగా సిద్ధపడిపోయి దేవుని రాకడ సమయంలో మంచి దినాల్లో బతుకుతున్నాం. ఆలస్యం చేస్తావా? రేపు తీసుకుంటాను, ఎల్లుండి తీసుకుంటాను, రేపు నమ్ముతాను, ఏసైనా రేపు నమ్ముతాను, వాయిదాలేస్తున్నావేమో. వద్దు తల్లి, మన దేవుడు మంచోడు, మంచి దేవుడు నేను పిలుస్తున్నాడు, రా అంటున్నాడు. చిన్నపిల్లల ఆత్మనాదాలు నీకు వినపడితే ఈ రాత్రి ఖచ్చితంగా నీ జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తావు తల్లి. వెనకాల ఉన్న యవన బిడ్డలరా, యవనస్తులారా, నేను చెప్తున్నాను, మరలా ఈ నోరు ఇక్కడ ఉపయోగపడుతుందో తెలియదు. ఆగిపోయే నోరు సాక్ష్యం ఇస్తుంది. సమయం ఉండగానే ప్రభువుని నమ్మమ్మా. తమ్ముడా, ఇక చెప్తాను, బతికిన బతుకు చాలు, ఇంకా తిరిగిన తిరుగుడులు చాలు. ఇంకా ఇంతవరకు మనం బాధ పెట్టేస్తాం, భార్యను బాధ పెట్టేస్తాం, వారిని పక్కన పెడితే దేవుడినే బాధ పెట్టేస్తాం మనం.